ఆయన ఏ పాట రాసినా ముందుగా నాకు వినిపిస్తారు. ఆ పదము ఏంటి, నాకు కాలేజ్ డేస్లో నుంచి కవితలు చిన్న చిన్న ఏదన్నా అంటే కవితలు అంటే అదేదో ప్రేమ కవితలో ఇంకో కవితలో కాదు, ఏదన్నా పేపర్లో ఒక న్యూస్ చూసినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 డేస్ మనకు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే సమాజంలో ఏదన్నా జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి నా స్పందన నేను రాసుకోవడం అంతే. దాన్ని ఏం నేను బయటికి ఎక్స్ప్రెస్ ఒకరికి చూపించడం అటువంటిది జరగలేదు, కానీ అలా నేను రాసుకుంటానన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఈమెకు దీని మీద కూడా అవగాహన ఉంది అని చెప్పి ఆయన రాసే పాటల్లో ఈ పదం కొన్నిసార్లు ఏదన్నా పదం స్ట్రైక్ కాకుంటే ఇక్కడ ఏది పెట్టాలి అని ఎక్కువ థింక్ చేసే టైంలో కావచ్చు, లేదు పాటలు రాసినప్పుడు ఈ ట్యూన్ బాగుందా అని కావచ్చు, ఈ పాట ఫస్ట్ విను అని నన్ను కూర్చోబెట్టి వినడం, అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇన్నేళ్ళ లైఫ్లో మ్యారేజ్ కాకముందుకు ఉన్నాయి, మ్యారేజ్ అయినాక కూడా ఉన్నాయి. ఓన్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పాటలని కాదు, ఆయన రాసిన ప్రతి పాట నాకు వినిపిస్తారు. ఓకే, తను ఇన్నేళ్లుగా తన ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని నాయకుడుగా ఎదిగినటువంటి సాయిచంద్ గారు వారు మరణించిన తర్వాత అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు? అనేకం అనేవి లేవు, కొన్ని విమర్శలు రావచ్చు. ఎందుకంటే వ్యవస్థలో వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ఓకే, అది వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఏ నేపథ్యం నుంచి వస్తానో అదే దాంతో కొంత ఆలోచించుండొచ్చు. నేను ఎలాగా ఆలోచిస్తానో అవతల వ్యక్తి కూడా అలా ఆలోచించాలని లేదు, వ్యక్తి గురించి అయినా వ్యవస్థ గురించి అయినా సరే. ఇప్పుడు విమర్శించడమో లేకపోతే ఇంకోటి అంటే మనిషి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆ మనిషి లేడు కదా. మనం ఏమైనా మాట్లాడవచ్చు, మాట్లాడే వాళ్ళదేముంది, ఎన్నైనా మాట్లాడతారు. వాటి గురించి మనం పెద్దగా ఆలోచిస్తే మనం చిన్నగా అయిపోతాము. ఒకవేళ మీరు విమర్శలు అంటే అది ఏ రకమైన నాకు అంతగా తెలీదు, ఉంటే చెప్తాను. అంటే ఉద్యమ నేపథ్యంలో కనీసం తన జీవితాన్ని సాగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే సాయిచంద్ గారు ఒక్కసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1000 కోట్లకు ఎట్లా ఎదిగాడనేది ఒక తీవ్రమైన ప్రచారం. వాస్తవంగా సాయిచంద్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అసలు? ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్తే బాగుంటది, ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇప్పుడు నా కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఉంటే ఉపయోగించవచ్చు, మంచిదే కదా. సరే, సాయిచంద్తో పాటు అన్ని విషయాలు నాకు తెలుసు, ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకున్నా నేను. ఈ విషయాలు నాకు తెలీదు అననికి లేదు కదా. మాకు సంబంధించిన అన్ని విషయాలు తెలిసినప్పుడు మా సంపాదన అంటే సాయిచంద్ గారి సంపాదన కావచ్చు, నాది, నేను కూడా ఎంతో కొంత భర్త మీద ఆధారపడని మనిషిగా ఎంత ఉంది, మా ఇన్కమ్ ఎంత ఉంది, ఇవన్నీ పర్సనల్ అయినప్పటికీ సాయిచంద్ గారు ప్రజా జీవితంలో ఉండి ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి నేను జనరల్ గా చెప్తున్నా. ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము 2011లో పెళ్లి చేసుకున్నాం. 2011కు ముందు మా దగ్గర ఒక బైక్, ఒక కారు ఉండేది. ఆ బైక్ కూడా ఒక షైన్ బైక్ ఉండేది. అది మేము 2007లో కొనుక్కున్నాం. 2007లో చిన్న చిన్న రికార్డింగ్స్ అప్పుడప్పుడు స్టూడియోలో చేస్తే వాళ్ళు ఇచ్చేది కూడా పెద్ద ఇన్కమ్ ఏం కాదు, 200-300. అప్పట్లో ఇప్పుడంత కాస్ట్లీ బైకులు కూడా కాదు కాబట్టి నెలకు 2000 ఈఎంఐ కడుతూ అలా ఒక 20,000-25,000 కట్టి ఒక బైక్ తీసుకున్నాం. ఫస్ట్ లైఫ్లో మా ఫస్ట్ అచీవ్మెంట్ అనుకోండి, లేదు మేము జమ చేసింది అనుకో. నెక్స్ట్ మా పెళ్లికి ముందే ఒక కార్ తీసుకున్నాం. అది సెకండ్ హ్యాండ్ కారు, డాక్టర్ కార్స్ అనే ఒక షోరూమ్ లో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాం. అది కూడా ఎందుకు అంటే సాయిచంద్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని వేదికల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎన్నోసార్లు రెంట్ కార్లు తీసుకొని, అంటే ఉద్యమ సమయం ఎలా ఉండేది అంటే వాళ్ళకు కూడా పైసలున్న పరిస్థితి లేదు ఒక సభ పెట్టినప్పుడు. కాబట్టి వాళ్ళు పెట్రోల్ ఖర్చు మాత్రమే ఇచ్చేది. ఓన్లీ పెట్రోలే కాకుండా కార్ రెంట్, డ్రైవర్ ఛార్జ్ ఎన్నో ఉంటాయి కదా. అట్లా కాకుండాని 1,00,000 రూపాయల వరకు ఈఎంఐ కట్టి, అది కూడా ఒక చిట్టి వేసి 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టి మేము 3 లక్షల కారు, స్విఫ్ట్ కారు సెకండ్ హ్యాండెడ్ ఒక కారు తీసుకున్నాం. అది మా సెకండ్ ప్రాపర్టీ అనుకోండి, అచీవ్మెంట్ అంటే ఏమన్నా అనుకోండి. మా పెళ్లి వరకు మా దగ్గర
ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఒక 50,000 రూపాయలు ఉంటాయేమో అన్ని జమ చేస్తే ఖర్చుకు. కానీ మా ఇంట్లో చాలా కష్టంగా ఒప్పించాం. ఒప్పించినప్పుడు సరే ఒప్పుకున్నారు. 5 నెలల తర్వాత ఒప్పుకున్నాక మా నాన్నగారు ఒక మాట ఏమన్నారంటే, నా పెద్ద బిడ్డకి ఏదైతే ఇస్తానో నా చిన్న బిడ్డకు కూడా నేను అది ఇద్దాం అనుకుంటున్నాను, నా 2 బిడ్డల్ని నేను సమానంగా చూద్దాం అనుకొని ఆయన నాకు పర్సనల్ సాయి చంద్ గారు అవేవి వద్దన్నారు. నాకు పర్సనల్ గా కొంత నేనేదో ఇంతనను కొంత చేసిన మాట వాస్తవం. పెళ్లి తర్వాత 2011లో మా పెళ్లి అయిన తర్వాత అదే సంవత్సరము బాలాజీ హోమ్స్ లో కృష్ణ గౌడ్ అనే ఒక బిల్డర్ దగ్గర ఒక అంకుల్ ఫస్ట్ ఒక 50,000 రూపాయలు కట్టి మేము ఒక ఇల్లు బుక్ చేసుకున్నాం. దానికి మేము ఆ ఇల్లు మేము కొన్నది 22 లక్షలకు కొన్నాము. దానికి మేము 20 లక్షల లోన్ పెట్టుకున్నాం మేము. ఎందుకు అంటే మా కుటుంబ నేపథ్యాల ప్రకారం మేమేంటంటే ఏమీ లేదు, మా అమ్మాయిని మరీ ఏమీ లేదు అని వాళ్ళు అంటే సరే ఏమీ లేకపోయినా కనీసం ఒక ఇల్లన్నా ఉండాలి కదా మనకు సహజంగా. సరే ఏదో ఒకటి. అప్పటికే నేను గీతాంజలి స్కూల్లో మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు. గీతాంజలి స్కూల్లో స్కూల్ టీచర్గా నేను పీజీ అడ్మిషన్ తీసుకొని పీజీ క్లాసెస్కి వెళ్ళలేదు. గీతాంజలి స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. నాగోల్ మమతా నగర్ కాలనీలో ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. ఒక 22,000 శాలరీ వచ్చేది, కూచిపూడి క్లాసెస్. ఆ డబ్బులు ఈ డబ్బులు ఇలా సాయి చంద్ గారికి ఎంతో కొంత మరీ రావనేది ఉండదు కదా, సహజంగా వచ్చే దాంతో అదే కృష్ణగౌడ అంకుల్ తోటి ఫస్ట్ మేము అగ్రిమెంట్ చేసుకున్న పేపర్ కూడా ఉంది, చూపిస్తాను. 50,000 రూపాయలు. తర్వాత లోన్ పెట్టిన 20 లక్షలు. సో అది మా ఫస్ట్ ఇంటి కళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత అలా అలా గడుస్తున్న క్రమంలో మా బాబు పుట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ అదే ఇంటి మీద మేము ఇంకొక ఫ్లోర్ కట్టుకున్నాం. ఒక 2 ఫ్లోర్స్ కట్టుకున్నాం. అలా కట్టుకునే క్రమంలో అప్పటి వరకు మేము పెట్టిన 20 లక్షల్లోనూ 60 లక్షలు పెట్టాం. దానితో పాటు మాకు వ్యక్తిగతంగా వచ్చిన కొన్ని అమౌంట్స్ తోటి 5 లక్షలు అట్లా ఆ అమౌంట్ తోటి మొత్తానికి ఆ 60 లక్షలు అది కర్ణాటక బ్యాంక్లో ఉంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. కొన్ని వందల సార్లు నేను ఈఎంఐ టైంకి కట్టలేదు, నా పేరు మీదనే ఉంది. మొన్నటి వరకు జాబ్ చేసేది కాబట్టి నాకు సాయి చంద్ గారికి లోన్ వచ్చే పరిస్థితి లేదు, ఆయనది మొత్తం ప్రజలనే కాబట్టి అది కట్టి కూడా మేము ఇల్లు ఈ రోజుకి ఆ పైన కట్టి కూడా 8 ఏళ్ళు అవుతుంది. కింద హౌస్ 2011లో. ఇది మా ప్రాపర్టీ. ఇంకా సరే ఫామ్ హౌస్ అనేది ఒకటి వచ్చింది కదా. సరే మా నాన్నగారు ఏం చేశారంటే, సరే నాకు ఆ బిడ్డతో సమానంగా ఈ బిడ్డ కానీ మాకు ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఇక మేము ఎలాగో పోయి ఆ ఫ్లాట్ లో ఏం చేసేది లేదు కదా అని అది అమ్మి దానికి మేము ఒక 10 లక్షల రూపాయలు అంతే అడిషనల్ గా యాడ్ చేసి ఒక 2 ఎకరాల భూమి మా అమ్మమ్మ గారి ఊర్లో మా చుట్టాలదే కొంత తక్కువకు వచ్చేది తీసుకున్నాం. దాంట్లో 2 రేకుల రూమ్లు వేసుకున్నాం. ఇది మాకున్నది. అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. సొంతం ఇల్లు ఉంది, నెలకు లోన్ కట్టుకుంటాం. ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే అక్కడికి పోతాం. మీరు చెప్తున్నారు 2 రేకులను, కానీ అక్కడ చాలా విశాలవంతమైన ఇల్లు, స్విమ్మింగ్ పూల్లతో కట్టుకొని ఒక పెద్ద తోటలను కూడా అక్కడ నిర్మాణం చేసినటువంటి సందర్భం. మీరు వెళ్ళి ఇదే కెమెరాలు వెళ్ళి ఒకవేళ గనక విశాలవంతమైన భవనం ఉంటే సరే నేను చెప్పడం కాదు, రేకులు కాకుండా విశాలవంతమైన భవనము, స్విమ్మింగ్ పూల్ ఇంకేమన్నా ఉంటే మీరు వెళ్తారు కదా కెమెరాలు పెట్టి అది పెద్ద దూరమే కాదు కదా, నాగర్ కర్నూలు కారకొండ. నేనే కాదు ఎవరన్నా వెళ్ళొచ్చు. ఆ కారకొండలోకి వెళ్ళి ఎక్కడ సాయి చంద్ ఇక్కడ పొలమో లేకపోతే ఫామ్ హౌస్ అన్నారు కదా, ఆ ఫామ్ హౌస్ అంటే చూపిస్తారు ఎవరన్నా. అది రేకుల రూమ్ కాకుండా విశాలమైన భవనం అయితే ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు? మీరు వ్యవసాయం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? ఉన్నప్పుడు కంటిన్యూ అయిందా? లేదు, మాకున్నది అది 2 ఎకరాలు. దాంట్లోనే మేము అప్పుడప్పుడు అంటే వ్యవసాయం చేసే అంత తీరిక లేకుండా కరోనా టైంలో కొంచెం చేసాం. కరోనా టైంలో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇది మాకున్నది. కాకపోతే ఇంతుంది అంతుంది, సంపాదన ఎంతుంది అది తర్వాత
అది కాదు, ఎంత తృప్తిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒక సొంతం ఇల్లు, ఒక అంటే మేము ఇది కాకుండా ఇంకేదన్నా అంటే ఇప్పుడు నా పేరు రజని, సాయి చంద్ ఆయన పేరు. మీరు ధరణి పోర్టల్ ఇంకేనన్ను ఎక్కడ ఆన్లైన్లో కొట్టినా ఇంకేమన్నా ప్రాపర్టీస్ వస్తే నాకు చెప్పండి, నేను సాయి చంద్ చారిటబుల్ ట్రస్ట్ లాంటిది పెట్టి ప్రజలకే పంచేద్దాం.